ఆలోచిస్తావేంటమ్మా, తలుపు తీ. అమ్మమ్మ, తలుపు తీయమ్మమ్మ. ఇప్పుడు మంగ నన్ను చూసిందో జమీందారమ్మకి చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా? దొరికేస్తాను, దొరికేస్తానే. మంగా, వెళ్ళి బాల్ తెచ్చుకోమా. దేవుడా, గంగ మంగ కంట పడకుండా చూడు స్వామి. పద, మనం కూడా వెళ్ళి చూద్దాం. గదిలో ఎవరైనా ఉంటే మంగ కనపడరా? కనపడతారు. మరి ఇంక అందరం వెళ్ళడం దేనికి? కరెక్ట్ కరెక్ట్. ఏయ్, ఇద్దరు నోరు మూసుకొని ఉండండి. అలాగే. ఇప్పుడు ఈ బెంట కోసం వచ్చినదంటే నేను దొరికిపోతాను. ఏం చెయ్యాలా? అరే బాల్, అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఎక్కడ ఉన్న బాలు నా ముందుకెలా వచ్చింది? మంగ కనిపెట్టిందా? అందుకే నా వైపు వస్తుందా? అమ్మా, అమ్మోడు తల్లి, నువ్వే కాపాడాలి. మంగా, బాల్ దొరికిందా? దొరికిందమ్మా. ఎలా వచ్చింది మంగా? ఎవ్వరు లేరే, కానీ ఉన్నారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. మంగా, మంగ, లోపల ఎవరన్నా ఉన్నారా తల్లి? ఎవరూ లేరు. అమ్మా, ఇదిగో విన్నారు కదా, ఎవరు లేరు. ఎందుకుంటారు? ఎవ్వరూ లేరు, అంత మీ అనుమానం. సరే సరే, వెళ్దాం పదండి. పదండి పదండి.
గంగ జమీందారింటో ఉండాదని గౌరి నమ్మేంత వరకు పోలీస్ కేసు పెట్టడానికి ఒప్పుకోదు అంతేగా? అవునమ్మా, మనం గంగ ఇక్కడుందని చెప్పాం తప్ప దానికి సంబంధించిన సాచకం ఏంటి చూపించలేదు. అంటే గౌరమ్మ మన మాట నమ్మలేదన్నమాట. మీరిద్దరు పెద్దోళ్ళని సన్నాసులని గూడ మొత్తం ఎరక. అట్లాంటప్పుడు గౌరక్క ఎట్టా నమ్మిద్ది? అర్థమైనది. గంగ ఈ ఇంట్లో ఉన్నదన్న సాక్ష్యం నేనిస్తాను. అయితే మా వదినతో పోలీస్ కేసు నా నెట్టిస్తాను. సాక్ష్యం ఎట్టా సంపాదిస్తావమ్మా? ఇట్టా ఇది పోను కదా. ఇది పోను రాను కాదు, ఫోను. అవును, దీన్ని కళ్ళు ఫోన్ అందరు. కళ్ళు ఫోన్ కాదు, సెల్ ఫోన్ అంటారు. దీంతో ఫోటోలు తీయొచ్చు. అట్టగా అయితే మా గంగ బయటికి రాగానే ఫోటో తీసి మా వదినకి చూపిస్తామన్నమాట. అవును, పుట్టలో ఉన్న పాము తిండి కోసం బయటికొచ్చినట్టు ఆ గంగ ఏదో ఒక టైంలో బయటికొస్తాది. అప్పుడు దీంతో ఫోటో తీయటం, మీ వదినతో కేసు పెట్టించటం, జమీందారు గౌరీ కొట్టుకు సావటం ఖాయం. గంగా, ఈ ఇంట్లో ఎక్కడున్నా తొందరగా రాయే, తొందరగా రా, బయటికి రాయే. ఎవరూ లేరు. అయ్యో, నువ్వెందుకు బయటకొచ్చావమ్మా? గదిలో ఉండాలంటే విసుగొత్తాందమ్మమ్మా. అయ్యో, ఎవరన్నా చూస్తే ప్రమాదం. ముందు లోపలికెళ్ళు. ఖాళీగా కూర్చోవటం నా వల్ల కాదు. అయ్యో, నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మో, దీని కంట్లో పడ్డామో చచ్చామే. ఏంటమ్మా ఇక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నా? మాట్లాడటం లేదు, పాట పాడుకుంటున్నాను. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ, పట్టించుకోడు. అలా ఏడుస్తూ పడితే అసహ్యంగా ఉంది. ఇంతకీ మమ్మీ ఆ మమ్మీకి పైన పైన ఉంది, పైన ఉంది. ఆ పైన ఉందంటే ఇక్కడ చూస్తున్నావే. మమ్మా, ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లేదు, నీకు ముందే చెప్పా, నా ఇంటికి వచ్చినా ఏదో ఒక పని చేస్తానని. పని చేస్తావా? అవునమ్మమ్మా, పని చెయ్యాలా, డబ్బులు సంపాదించాలా, ఆ డబ్బుతో మాయ నడిపించుకోవాలా. మీ నాన్నను విడిపించుకోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. అట్టా చేస్తే నువ్వు విడిపించినట్టు అవుతాది కానీ నేను విడిపించినట్టు ఎట్టా అవుతాది? నా కట్టంతో వచ్చిన డబ్బులతోనే విడిపించాలా. అర్థమైంది తల్లి. పరాయి సొమ్ము కోసం ఆశపడకుండా ఉండే నీ నిజాయితీ నాకు నచ్చింది. కానీ నీ ఇంట్లో నువ్వు పని చేయటం నేను చూడలేనమ్మా. ఇది మీ ఇల్లు కదా, నా ఇల్లు అంటావేంటి? అంటే నా ఇల్లంటే నీ ఇల్లే కదా అని అలా అన్నాను. అయినా నువ్వు పని చేయించాలి గాని పని చేయటానికి నేను ఒప్పుకోను. అయితే నా నీ నుండి పోతాను. అయ్యో, అమ్మా, గంగా గంగా గంగా, అయ్యో. అవును, నేను ఎవరి దగ్గర ఊరికే తినలేను. కట్టపడతా, నా తిండి నేను తింటా, అంతే. అబ్బో, అన్ని రాజేశ్వరి బుద్ధులే. సరే, ఏం చేస్తావు?
పోవడానికి ఆఫీసర్లు వస్తే వాళ్ళ కాళ్ళకున్న బూట్లకి ఎవరైనా పాలిష్ చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అట్టగే సత్తా. ఏయ్, వద్దొద్దొద్దొద్దు. ముందు ఈ బూట్లు లైవో. లేదు, నేను చేస్తా. అయ్యో, నువ్వు అలాంటి పనులు చేయకూడదమ్మా. ఏ, ఎందుకు చేయకూడదు? ఎందుకంటే నువ్వు జమీందారువి. ఏంటి? నాను నాను జమీందార్నా? అయ్యో, తొందరలో చెప్పేశానే. అంటే నువ్వు జమీందార్ ఇంట్లో ఉంటే జమీందారువే కదా, అందుకని అలా అన్నాను. ఇదిగో నా మాట వినమ్మా. పాలిష్ చేయొద్దన్నావో నేను వెళ్ళిపోతా. అయ్యో, సరే 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 సరే, చెప్తే వినవు కదా. చెయ్యి. ఏమి రాతలయ్యానేవి, ఏం ఆటలయ్యానేవి. కోటేశ్వరాల్ని కూలి తన్ని చేశావు, కూలీగా బతకాల్సిన దాన్ని కోటేశ్వరాల్ని చేశావు. అది చేసుకున్న పుణ్యమేంటి, నా మనవరాలు చేసుకున్న పాపమేంటి? నిజం చెప్పలేను, అబద్ధం భరించలేను. అంత నా కర్మ. చాలమ్మా చాలు. నీకంతగా పని చెయ్యాలనుంటే బయట ఒక పనుంది, చెప్తాన్రా. అది పడై రా. ఊరికే అదిగో గంగొచ్చినది. ఆ జగదీశ్వరి కంట పడకుండా తీయాలా, లేదంటే ఆ గంగని దాసేత్తది. అర్థమైనది, కానీ కంట పడకుండా ఫోటో తీసేద్దాం. అదిగో అక్కడ మొక్కలున్నాయి కదా, వాటికి నీళ్లు పోయి. అట్టగే అమ్మమ్మ. అమ్మో, ఆ జమీందార్ ఇటే వస్తాండదే. ఎవరూ లేరే. ఉష్, అంత నా భ్రమ.
వెళ్ళిపోనదా వెళ్దాం పదమ్మా రామ్మా పదండి. రా, 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 పద. నా బూట్లకి ఎవరు పాలిష్ చేశారు? ఎవరో తెలుసుకోవాలి. అమ్మో మంగొచ్చేస్తుందేంటి? ఇక్కడేం చేస్తున్నావు అమ్మమ్మ? నేను జాగింగ్ చేస్తున్నాను. అమ్మమ్మ కంగారు చూస్తే వెనకెవరో ఉన్నట్టున్నారే, ఎవరో చూడాలి. ఈ టైంలో జాగింగ్ చేస్తున్నారేంటి? ఆ బరువు తగ్గాలంటే రోజుకు 5 సార్లు జాగింగ్ చేయాలంట, అందుకే చేస్తున్నా. ఇలా తిరుగుతున్నావా? చెప్తా. అయితే మీతో పాటు నేను కూడా జాగింగ్ చేస్తాను. అమ్మ దియ్యమా, నా వెనకెవరో ఉన్నారని డౌట్ వచ్చింది దీనికి. చెప్తా నీ పని. సరే అయితే ముందు నువ్వు పరిగెత్తు, వెనకాల నేను పరిగెడతాను. ఓకే, స్టార్ట్. రా అమ్మమ్మ రా. నిన్ను పరిగెత్తుతూ పక్కకి తప్పుకుంటా నువ్వు ముందుకు వెళ్తావు. అప్పుడు నీ వెనకాల ఎవరున్నారో చూస్తాను. అమ్మా, ట్రైన్ కి ఒక్కడు ఎదురొచ్చినా వాడికే ప్రమాదం, ఒక్కడు ట్రైన్ కి ఎదురొచ్చినా వాడికే ప్రమాదం. నేను ట్రైన్ లాంటి దాన్ని, గుద్దితే గుంటూరులో పడతాం. అమ్మమ్మ చెయ్యవు. లే అమ్మా, అమ్మమ్మమ్మమ్మ. జాగ్రత్త, వెళ్ళు లోపలికి వెళ్ళు. గౌరీ అమ్మా, నిన్నటి నుంచి తిండే తెల్లేదు. కాత్తెంగిల్ పడవే, చెప్పేదినవే. నాకు ఆకలిగా లేదత్తమ్మా. గంగకేం కాదే, దాని గురించి భయపడ మాకు. భయపడకుండా ఎట్లా ఉండమంటావత్తమ్మా? అరే, బిడ్డని ఇంట్లోనే దాచుకుని లేదని అబద్ధం చెప్తుంటే అర్థమైంది. దాన్ని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నాననేగా అత్తమ్మా. అవును గౌరీ, నీ మీద కోపంతో పగతోనే నీ బిడ్డని నీకు దూరం చేసినారు. అవునదినా, మన గంగ ఆ జమీందారు ఇంట్లోనే ఉన్నది. ఉందా? నువ్వు చూసావా? దాని బోంద గంగ ఆడే ఉంటే మొన్న ఎతికినప్పుడే కనిపించేది కదా. మీరా మాట అంటారనే సాక్ష్యం తీసుకొచ్చిన. సాక్ష్యమా? ఏంటది? చూడు, కంటికి రెప్పలాగా పెంచుకున్న నీ కూతుర్ని ఇంటి బానిసలాగా ఎట్టా చేసిందో. అత్తమ్మా, నా ప్రాణం ఇచ్చైనా గంగ నేను తీసుకొస్తాను, లేదా జమీందారు పానం తీసుకొస్తాను. ఈ రోజు తాను పెడితే తేలిపోవాలి. పదండి. గౌరీ, గౌరీ, ఏంది ఆవేశం? ఆ జమీందారులతో తలబడి గెలవగలవు అనుకుంటున్నావా? ఇప్పుడు ఆలోచించాల్సింది గెలవాలా ఓడాలని కాదత్తమ్మా,
సావాలా బతకాలా అని. ఆ జమీందార్ని చంపైనా సరే నా బిడ్డ నేను తెచ్చుకుంటాను. నీకేమైనా పిచ్చా? అంతకు మించి వేరే దారి లేదు అత్తమ్మ. పద